కాకరకాయలు అయితే ఇది 6వ కాపండి. ఇప్పటికి 5 సార్లు అయితే కోసేసాము. ఇది 6వసారి అయితే కోస్తున్నాం. ఈ చెట్టుకి మట్టుకి మేము ఏ బలం అనేది అయితే వేయలేదండి. కాయలు అయితే మట్టుకి బాగా కాస్తున్నాయి విపరీతంగా. ఇదిగోండి కాయ పెద్ద పెద్ద కాయలే కాస్తున్నాయి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి కొంచెం కాపు అయితే తక్కువ అండి, కానీ అయినా కానీ కొంచెం పర్వాలేదు కాపు అయితే. ఇదిగోండి రెండో కాయ. ఈ టమాటా చెట్టుకి అయితే మట్టుకి అన్ని పిందల మీద ఉన్నాయి. ఒక కాయ అయితే ముగ్గింది. ఇదిగోండి కాయ వచ్చేసి దోసకాయ చెట్టు పెడతాం అయితే జరిగింది. ఈ దోసకాయ చెట్టు వచ్చేసి చూడండి ఇదంతా పాకేసింది. దీనికైతే ఇప్పుడు పిందలు అయితే పడినాయి చూడండి, చిన్న చిన్న పిందలు. ఇంకొక 10 రోజులకు కానీ కాయ అనేది ఈ సైజ్ అయితే అయ్యిద్దండి. పచ్చిమిర్చి 4వసారి 5వసారి కొత్త ఇది కూడా. ఇదిగోండి ఈ బెండకాయలు అనేవి 2-3 సార్లు అయితే కోసానండి నేను. ఇప్పుడు వచ్చేసి ఈ కాపు అయితే అయిపోయింది. 2 కాయలు అయితే మటుకి విత్తనాలుగా అయితే అట్టు పెట్టుకున్నాను నేను.